వెల్కమ్ టు మెగానెన్ టీవీ. మొక్కై వంగనిది మానై వంగున అన్న సామెత చంద్రబాబుకు సరిగ్గా సరిపోతుంది. చిన్ననాటి నుంచే క్రమశిక్షణను అలవర్చుకొని విద్యార్థి నాయకుడిగా ప్రజాసేవలో ఓనమాలు దిద్దిన ఆయన నేడు తెలుగు రాజకీయ యువనికపై చెరగని ముద్ర వేశారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న చందంగా తన అంకుటిత దీక్షతో అత్యున్నత శిఖరాలను అధిరోహించారు. జిల్లా నారావారిపల్లెలోని ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో 1950 ఏప్రిల్ 20న చంద్రబాబు నాయుడు జన్మించారు. చంద్రబాబు తండ్రి ఖర్జూర నాయుడు గ్రామ పెద్దల్లో ఒకరు. నాన్న ప్రభావంతో చంద్రబాబుకు నాయకత్వ లక్షణాలబ్బాయి. స్కూల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడేవారు. చదువుకుంటున్న సమయంలోనే విద్యార్థి సంఘం నాయకుడిగా ఎన్నికైన చంద్రబాబు క్యాంపస్ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. ఆర్థిక శాస్త్రంలో పీజీ చేశాక అదే యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్గా ఉంటూనే చంద్రబాబు రాజకీయాల వైపు అడుగులు వేశారు. తొలిసారిగా 1978 శాసనసభ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ తరపున చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. తద్వారా 28 ఏళ్ల వయసులోనే యువ శాసనసభ్యుడిగా అసెంబ్లీలో చంద్రబాబు కాలు మోపారు. 1980, 1983 మధ్య కాలంలో పురావస్తు, సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశు సంవర్ధక, చిన్ననీటి పారుదల తదితర శాఖలకు మంత్రిగా కొనసాగారు. ఆ సమయంలోనే తన అభిమాన హీరో నందమూరి తారక రామారావును చంద్రబాబు తొలిసారి కలుసుకున్నారు. చంద్రబాబు క్రమశిక్షణ, వ్యక్తిత్వం ఎన్టీఆర్కు నచ్చడంతో 1981లో తన కూతురు భువనేశ్వరితో పెళ్లి జరిపించారు. ఆ తర్వాత 1982లో కాంగ్రెస్ నుంచి మరోసారి పోటీ చేసిన చంద్రబాబు ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ టికెట్పై 1989లో తొలిసారిగా కుప్పం నుంచి పోటీ చేశారు. అప్పటి నుంచి ఆ నియోజకవర్గం చంద్రబాబుకు కంచుకోటగా మారింది. 1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. తొలి టర్ములోనే ప్రజల వద్దకు పాలన, శ్రమదానం, జన్మభూమి, పచ్చదనం, పరిశుభ్రత వంటి అనేక వినూత్న కార్యక్రమాలకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా రాత్రిపూట రోడ్లను శుభ్రం చేయించడం మొదలుపెట్టారు. గ్రామీణ మహిళల ఆర్థిక అభ్యున్నతికి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. స్వయం సహాయక సంఘాలు పేద మహిళల జీవితాల్లో సానుకూలమైన మార్పులు తెచ్చాయి. శాసనసభ సమావేశాలను ప్రజలు తిలకించాలనే ఉద్దేశంతో 25 ఏళ్ల క్రితమే ప్రత్యక్ష ప్రసారాలకు శ్రీకారం చుట్టారు. అలా లైవ్లో అందించిన మొదటి రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టించింది. చంద్రబాబు అమల్లోకి తెచ్చిన డైలీ వర్సియం ప్రోగ్రాం ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బంది నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించే క్రమంలో 46 రకాల సేవలను ఒకే చోట అందించే ఉద్దేశంతో 2000 సంవత్సరంలో ఈ సేవను చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. విజన్ 2020తో హైదరాబాద్ను ఐటీ హబ్గా తీర్చిదిద్దారు. ఐఎస్బి, ఐఐటి వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ను ఒప్పించి అమెరికా వెలుపల తొలి మైక్రోసాఫ్ట్ కార్యాలయంను హైదరాబాద్లో ఏర్పాటు చేయించిన ఘనత చంద్రబాబుది. 2003లో తిరుమల బ్రహ్మోత్సవాల వేళ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్తుండగా అలిపిరి వద్ద మందు పాత్రల పేలుళ్లలో చంద్రబాబు ప్రయాణిస్తున్న కారు పూర్తిగా ధ్వంసమైంది. ఆయనకు అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఉమ్మడి రాష్ట్రం హయాంలో 9 ఏళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశారు. హైదరాబాద్ నగరానికి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చింది చంద్రబాబు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఏపీ రాజధానిగా అమరావతిని ఎంపిక చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు చంద్రబాబు కృషి చేశారు. ఆడది గడప దాటని రోజుల్లో ఆమెను ఆర్థిక శక్తిగా మార్చాలని డ్వాక్రా సంఘాలను స్థాపించి మహిళా సాధికారతకు బాటలు వేశారు. ఈ సేవ, జన్మభూమి, డైలీ వర్సియం వంటి కార్యక్రమాలతో పాలనను ప్రజల వద్దకే తీసుకెళ్లారు. చెప్పేది కొంచెం చేసేది కొండంతన్న రీతిలో ఆయన పరిపాలన సాగింది. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రను నిర్మించే బాధ్యతను భుజాన వేసుకుని
అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. 2019లో ఓటమి ఎదురైన సింహం 2 అడుగులు వెనక్కి వేసిందంటే అది వెనకడుగు కాదు, గర్జించే ముందు వేసే వ్యూహం అని నిరూపిస్తూ 2024లో అఖండ మెజార్టీతో 4వ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నేత అంటే నడిపించేవాడు కాదు, మార్పును సృష్టించేవాడు. 76వ ఏట కూడా అదే ఉత్సాహంతో అదే వేగంతో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు పరిగెడుతున్న చంద్రబాబు నాయుడుకి మెగా 9 టీవీ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.